కల్వరి బలిలో పాల్గొనరండి, కదలిరండి, తరలిరండి. కల్వరి బలిలో పాల్గొనరండి, కరములెత్తి వేడగరండి, కరములెత్తి వేడగరండి. కరుణామయుని కొలువగరండి, కరుణామయుని కొలువగరండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం 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 ఘన స్వాగతం. కదలిరండి, తరలిరండి, కల్వరి గిరిలో పాల్గొనరండి. తరలిరండి, కదలిరండి, కల్వరి బలిలో పాల్గొనరండి. అన్యుల ఇండ్లండ్లో 1000 నాళ్ళు గడుపుడ కంటే నీ సన్నిధిలో ఒకరోజు గడుపుట ఎంతో మేలయ్యా. అన్యుల ఇండ్లల్లో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒకరోజు గడుపుట ఎంతో మేలయ్యా. నీ ద్వారపాలకునిగా, నీకు సేవకునిగా, ద్వారపాలకునిగా, నీకు సేవకునిగా పూజలు చేయగా అరుదించినామయ్య, పూజలు చేయగా అరుదించినామయ్య. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు డానియల్, అసుంతా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా విక్టోరియా, హెన్రీటా కుటుంబంలో దేవుని దీవెనలు, ఇస్బాల్, ఇటాన్, జాక్, ఆండ్రూలకు ఆయుర ఆరోగ్యములు, బి డానియల్, హెర్నీ, స్పాట్ల కుటుంబాలను దేవుడు దీవించాలని, కీర్తిశేషులు జె విక్టర్ పాల్, బి డానియల్, సలాత్ మేరీ, పుష్పల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, కంచనపల్లి విచారణ. కీర్తిశేషులు శ్యామలమరెడ్డి, శౌరీలమ్మ, అగస్టిన్ రెడ్డి, వట్టి చిన్నపరెడ్డి, గోపు నిర్మల, ఆదూరి ఆరోగ్యరెడ్డి, దేవరపు మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు వీరి బిడ్డలు శ్యామల సుందరి, తెరీసమ్మ, రెజీనమ్మ, లూర్దురత్నం, రోస్ మేరీ, అన్నమేరీ, సుశీల కుటుంబాలను దండిగా ఆశీర్వదించి ఆయురారోగ్యములతో దీవించి కాచి కాపాడాలని దేవాతి దేవుని ప్రార్థిస్తూ కృతజ్ఞత బలిపూజ శ్యామల మర్రెడ్డి, శౌరీలమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం, మరియాపురం విచారణ. మీసాల మమతా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం. రాకేష్ రాయబోయే పరీక్షలో దేవుడు తోడుండాలని, సుమంత్ చేయి ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, లతకు సుఖప్రసవం దయచేయాలని మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, డాన్ బోస్కో విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న శుద్ధపల్లి మీనా గారికి మరియు వారి భర్తకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు
కుటుంబ సభ్యులందరూ విశ్వాసంలో బలపడాలని మరియు కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని కోరుతూ ప్రభుక్రీస్తు పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పరిశుద్ధమైన దివ్య బలి పూజను త్రిత్వైక సర్వేశ్వరుని నామాన ఆరంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ద్వారా ధ్యాన వడకంలో 2వ రోజున ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్నటువంటి విశ్వాసులారా, దేవాతి దేవుడు ఈ రోజున మనందరినీ కూడా కనువిప్పు కలిగి జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, తండ్రి యొక్క ప్రేమను గ్రహించి కనువిప్పు కలిగి పాపస్థితి నుంచి లేస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా ఈ తపస్సు కాల దినములలో, మరి ముఖ్యముగా ధ్యాన వడకములలో మనం ఉంటూ ఉండగా ఈ 2వ రోజున కనువిప్పు కలిగి మనము ముందుకు నడవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో భాగంగా మనము చేసినటువంటి తప్పిదములను జ్ఞాపకపరుచుకొని పశ్చాత్తాపడి ప్రభు మన్నింపు కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలందరకు శాశ్వత రాజ్యము ప్రసాదింతురుగాక. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మాకు ఈ భూలోక జీవితమందే మహోన్నతమును రక్షణాత్మకమైన స్వస్థతను మాకు దయచేయుచున్నావు. ఈ లోకమందే స్వర్గానందపు అనుభవమును అనుగ్రహించుచున్నావు. కావున ఈ జీవితమందు మాకు మార్గదర్శివిగా నిలచి సంపూర్ణమైన నీ దివ్య తేజస్సులోనికి మమ్ము నడిపింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మరలా మా పాపములను నీ కాళ్లతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. మొదటి పట్టణము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14-15 వచనములు మరియు 18-19 వచనములు. ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను, వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందువలే బాషాను
గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకానందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. కరుణించి కావుము, దయచూపి బ్రోవుము. కరుణించి కావుము, దయచూపి బ్రోవుము. ఈ దీన బిడ్డను క్షమించి బ్రోవుము. ఈ దీన బిడ్డను క్షమించి బ్రోవుము. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. మరచితినయ్యా పరిధి లేని నీ ప్రేమను, మీరితినయ్యా నీ ప్రేమ పదమును. మరచితినయ్యా పరిధి లేని నీ ప్రేమను, మీరితినయ్యా నీ ప్రేమ పదమును. అంధకార అడవిలో తిరుగాడుచుంటిని, అంధకార అడవిలో తిరుగాడుచుంటిని. దిక్కుతో చక నేను ఒంటరినైపోతిని, దిక్కుతో చక నేను ఒంటరినైపోతిని. కరుణించి కావుము, క్షమించి పోవుము. కరుణించి కావుము, దయచూపి బ్రోవుము. నీ దీన బిడ్డను క్షమించి బ్రోవుము. ఈ దీన బిడ్డను క్షమించి బ్రోవుము. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. దుడుకు చిన్నవాడను ఓ యేసయ్యా, క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. క్షమను కోరి వచ్చి తినయ్యా నా యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషము 15వ అధ్యాయము 1-3 వచనములు మరియు 11 నుండి 32 వచనములు. ఆ కాలములో సుంకరులు
పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానము ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను, ఒకనికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. తండ్రి అట్లే వారి ఇరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొని ఆశపడుచుండెను, కానీ ఎవరునూ ఏమీయూ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కానీ వాడింకను దూరమున ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరుగెత్తు వెళ్ళి కుమారుని కౌగలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకు నీకు ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడును అనిపించుకొనదగను అని పలికెను. కానీ తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టపెట్టుడు, వేలికి ఉంగరమును, కాళ్లకు చెప్పులను తొడుగుడు, కొరవ్వైన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందము. ఏలైనా మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. అటు పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివారిని పిలిచి, ఇది ఎంతయు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందున నీ తండ్రి కొవ్విన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పెను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమలా సాగెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటలను చేయుచున్నాను, ఎన్నడూను నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూను ఒక్క మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నువ్వు కొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఏలైనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యాన వడకంలో మనమందరము 2వ రోజున దేవుని వాక్కును ఆలకించి ఉన్నాం. ఈనాటి సువిశేష పాఠం మనలందరినీ కూడా
ఎంతో ప్రేరేపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ తపస్సు కాలంలో ఈ తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతము మనలందరినీ కూడా ప్రభువు వద్దకు చేర్చాలి అని లూకా సువిశేషం మనకు అందిస్తున్నటువంటి గొప్ప కానుక ఈ లూకా 15వ అధ్యాయం. దేవుని ప్రియ స్నేహితులారా, ఇందులో కొన్ని మాటలను మనము ధ్యానించుకున్నట్లయితే, కొన్ని మాటల్లోని అర్థాన్ని తెలుసుకున్నట్లయితే దేవాతి దేవునికి నీవు నేను ఎంత దూరముగా ఉన్నామో అర్థమవుతూ ఉంది. దేవాతి దేవునికి మనము ఎంత దగ్గర కావాలో తెలుస్తూ ఉంది. దేవునికి మనము దగ్గర కావాలి అంటే ఈ యవ్వనస్తుడు, రెండవ కుమారుడు తన యొక్క ఈలోక జీవితాన్ని అంతటినీ గ్రహించి ఏమంటున్నాడంట, నేను పరలోకానికి నీకు ద్రోహం చేశాను అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే తండ్రి ఆస్తిని అడుగుతూ ఉన్నామో ఆనాటి ఇజ్రాయేలు సంప్రదాయ ప్రకారం తండ్రి బ్రతికి ఉండగా ఆస్తిని అడిగితే తండ్రిని చంపినట్లు లెక్క. అలాంటిది రెండవ కుమారుడు నా ఆస్తి నాకు ఇవ్వు అనగానే తండ్రి మారుమాట మాట్లాడకుండా తన ఆస్తిని తనకు అందిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియ బిడ్డలారా, యేసునాస్వామి కూడా నీవు నేను మనందరము ఆయనతో ఉండాలా ఉండకూడదా అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఆయన దగ్గర నుండి మనము దూరముగా ప్రయాణం అవుతున్నప్పుడు, ఈ లోక సంపదలకు, ఈ లోక ఆనందాలకు, ఈ లోక వినోదాలకు మనము దగ్గర అవుతూ ఉన్నప్పుడు దేవుడు సైలెంట్గా నిశ్శబ్దముగా ఉంటూ ఉంటాడు. తండ్రి ఏ విధముగా చిన్న కుమారునికి తన ఆస్తిని అప్పచెప్పి నిశ్శబ్దంగా ఉన్నాడో, దేవాతి దేవుడు కూడా నీ జీవితంలో నా జీవితంలో ఆయనకు అనుకూలముగా మనము ప్రవర్తించినప్పుడు, మనము జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలను మనము పాటింపనప్పుడు, ఆయన ప్రేమను మనము కాదనుకుంటున్నప్పుడు ఆయన నిశ్శబ్దముగా ఉంటాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆస్తిని అంతటినీ చేజిక్కించుకొని తండ్రికి దూరముగా వెళ్ళి ఏం చేస్తున్నాడంట, ఇష్టానుసారముగా చేస్తూ ఉన్నాడు. తండ్రితో ఉంటే తన ఇష్టానుసారంగా చేయటం జరుగుతుందా అంటే జరగదు. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే ఆ ఆస్తినంతా కూడా సొమ్ముగా మార్చుకొని డబ్బు రూపంలో తండ్రికి దూరముగా, తండ్రి కనిపించినటువంటి ప్రదేశానికి వెళ్ళి ఇష్టం వచ్చినట్లుగా విందులతో, వినోదాలతో, వేశ్యలతో ఆయన గడుపుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో దేవుని ఆజ్ఞను పాటిస్తూ దేవుని వాక్కును చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ మనము తప్పు చేస్తే మందలిస్తాడేమోనని చెప్పేసి మనము కూడా కొన్ని సందర్భాల్లో దేవునికి దూరముగా వెళ్ళి మనము జీవిస్తూ ఉంటాం. దేవుని యొక్క సమయాన్ని మనము దొంగలిస్తూ మనమందరము కూడా ఇష్టానుసారముగా దేవునికి దూరముగా ప్రయాణం అవుతూ ఉంటాం. మూడవది మనం చూసినట్లయితే ఆ తప్పిపోయిన కుమారుడు ఆ డబ్బునంతా వెచ్చించిన తర్వాత, పాడు చేసుకున్న తర్వాత ఆ దేశంలో కరువు వస్తూ ఉంది. ప్రియ నేస్తమా, తినడానికి ఏమీ దొరకటం లేదు. ఒక యజమానుడు పందుల యొక్క కాపరిగా ఉండమని ఆశ్రయం ఇచ్చాడు. పందుల పొట్టు తినటానికి ఆయన సాహసం చేస్తూ ఉన్నాడు. చివరికి అది కూడా కరువు అవుతుంది. మనం ఈ లోకంలో దేవునికి దూరముగా ఉంటూ ఉన్నప్పుడు కష్టము, కన్నీరు, అప్పులు, వేదనలు అన్నీ ఒక్కసారిగా మన మీదికి వస్తూ ఉంటాయి. అందుకే నాలుగవదిగా తప్పిపోయిన కుమారుడు ఆ కష్టము వచ్చినప్పుడు, ఆ పందుల పొట్టు కూడా కరువైనప్పుడు ఆలోచనలో పడుతూ ఉన్నాడు. మనము ఈ తపస్సు కాలంలో, ఈ ధ్యాన వడకంలో, ఈ 40 రోజుల కాలంలో ఏం చేయాలంట, ఆలోచనలో పడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నీవు నేను ఆలోచనలో పడుతూ ఉంటామో దేవుడు చక్కటి అవకాశాన్ని, మారు మనస్సు, నూతన జీవితాన్ని జీవించటానికి ఆయన మనకు ద్వారాన్ని తెరుస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఒక ఆలోచనలో పడ్డాడు, కనువిప్పులోనికి వచ్చాడు, తనను తాను తెలుసుకున్నాడు. ఆ స్థితి నుంచి, ఆ పాప స్థితి నుంచి ఆయన పైకి లేస్తూ ఉన్నాడు.
ఎప్పుడైతే నీవు నేను మనము కూడా మన యొక్క తప్పిదమును తెలుసుకొని ఆ పాప స్థితి నుంచి మనము పైకి లేస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మళ్ళీ మనలను హక్కున చేర్చుకోవటానికి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఆ తప్పిపోయిన కుమారుడు మనసులో ఒక మాట అనుకొని, నాన్న నేను దేవునికి నీకు ద్రోహం చేశాను, ఇక నీ కుమారుణ్ణి అనిపించుకొనదగను, నీ సేవకుల్లో ఒక్కనిగా నన్ను ఉంచు అని ప్రాధేయపడతాను అని అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ఈ రోజున ఈ గొప్ప పాఠము మనలందరి జీవితాలను కూడా మార్చాలి. ఈ ధ్యాన వడకంలో నీవు నేను ఆలోచన చేయాలి. నేను దేవునికి ఎంత దూరముగా ప్రయాణం చేస్తూ ఉన్నాను, దేవుని యందు నా ఆలోచనను ఇస్తూ ఉన్నానా, దేవుని ఆలోచన నేను పొందుకుంటూ ఉన్నానా. దేవుని ఆలోచన మనము పొందుకున్నట్లయితే తప్పుటు ఆలోచన మన దరికి రాదు. ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వెళ్తూ ఉన్నాడో తండ్రి వెంటనే కౌగిలించుకుంటున్నాడు. నీవు తప్పు తెలుసుకొని పాప సంకీర్తన సాంగ్యంలోనికి ఎప్పుడైతే వస్తావో దేవుడు నిన్ను కౌగిలించుకుంటాడు. ఆయన పూర్వపు వైభవమును తప్పిపోయిన కుమారుడికి అందిస్తూ ఉన్నాడు తండ్రి. దేవాతి దేవుడు కూడా పూర్వ వైభవమును నీకు అందిస్తాడు. ఏంటి ఆ పూర్వ వైభవం దేవుని సన్నిధిలో అంటే, జ్ఞానస్నానంలో ఎలాంటి పరిశుద్ధతలోనికి నీవు వచ్చావో అలాంటి పరిశుద్ధతను నీవు నీ తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు నీకు అందిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని ప్రియ నేస్తమా, నీవు నేను ఎలా ఉంటూ ఉన్నాం ఆలోచన చేద్దాం. తప్పిపోయిన కుమారుడు మనస్సు మార్చుకొని తన తప్పు తాను తెలుసుకొని తండ్రి దగ్గరకు వచ్చి తన తప్పును ఒప్పుకొని మళ్ళీ తిరిగి వారసత్వాన్ని సంపాదించుకున్నాడు. అందుకే తండ్రి విందు చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ ధ్యాన వడకంలో పాలు పంచుకుంటున్నటువంటి నీవు నీ తప్పు తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపమును ఒప్పుకొని పాప సంకీర్తనము ద్వారా పరిశుద్ధుడు అయినట్లయితే కనుక దేవుడు పరలోకంలో నువ్వు మారావని, మంచి మనసుతో వచ్చావని పండుగ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా మన మనస్సు మార్చుకొని ప్రభువు సన్నిధిలో వినమ్రత జీవితాన్ని జీవించే కృపను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింపా స్వీకరించుము, దీవించుము. స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పవిత్రమైన ఈ అర్పణముల ద్వారా మేము పొందిన రక్షణము మా యందు సత్ఫలితములను పొందుకొందుముగాక. ఈ దివ్య సంస్కార ఫలితముగా మేము క్రమరహితమైన చెడు కోరికల నుండి వైదొలగి మాకు రక్షణదాయకమైన వాటిని మాత్రమే కాంక్షించున్నట్లు అనుగ్రహింపుము.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయముతో నిన్ను మనస్సారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మా మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతి గానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును వసుకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుకొనుచున్నాము. నీ సమ్ముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలియచేయుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకపరచుకొనుము. మా లియో జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును
నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగ నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకపరచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలకు మరియమాతతోనూ ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పించిన పరలోక జపమును భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును మాత్రమే వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవం దయచేయునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
బలి విందు కమ్మని జీవపు విందు, కలువరి బలి విందు కమ్మని జీవపు విందు, నిత్య నూతన శక్తిని నింపు స్వర్గమయ విందు, నిత్య నూతన శక్తిని నింపు స్వర్గమయ విందు. రండి రండి జనులారా కమ్మని జీవపు విందుకు, రండి రండి ప్రియులారా ఈ స్వర్గమయ విందుకు, కలువరి బలి విందు. నిర్మలమునచు హృదయాంతరాలను పరమున చేర్చు పరమేశ్వరుని విందు, నిర్మలమునచు హృదయాంతరాలను పరమున చేర్చు పరమేశ్వరుని విందు. క్రీస్తు మనయందు మనం క్రీస్తునందు, క్రీస్తు మనయందు మనం క్రీస్తునందు ఆత్మానందం పరలోక అనుభవం, ఇది ఆత్మానందం పరలోక అనుభవం. రండి రండి ప్రియులారా కమ్మని జీవపు విందుకు, రండి రండి ప్రియులారా ఈ స్వర్గమయ విందుకు, కమ్మని బలి విందు. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నేడు స్వీకరించిన దివ్య సంస్కారము మా హృదయాంతరంగములను నింపునుగాక. అది మా యందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణ దైవానుగ్రహముతో మమ్ము ఆనందింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దేవుని ప్రియ స్నేహితులరా, దివ్య బలి పూజ అయిన వెంటనే ఆరాధనలో పాలు పంచుకునవలసినదిగా మిమ్మల్ందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిత్య సుకన్యవు నీవమ్మా, నిర్మల జ్యోతివి నీవమ్మా, మోక్షపు వాకిలి నీదమ్మా, ఫాతిమ మాత మరియమ్మ, ఫాతిమ మాత మరియమ్మ. నిత్య సుకన్యవు నీవమ్మా, నిర్మల
జ్యోతివి నీవమ్మా, మోక్షపు వాకిలి నీదమ్మా, ఫాతిమ మాత మరియమ్మ, ఫాతిమ మాత మరియమ్మ. పరిశుద్ధాత్మను పొందావా, ప్రభు యేసయ్యను కన్నావా, పరిశుద్ధాత్మను పొందావా, ప్రభు యేసయ్యను కన్నావా, ప్రభు యేసయ్యను కన్నావా, పాపులకప్పగించావా, పాపులకప్పగించావా. నిత్య సుకన్యవు నీవమ్మా, నిర్మల జ్యోతివి నీవమ్మా, మోక్షపు వాకిలి నీదమ్మా, ఫాతిమ మాత మరియమ్మ, ఫాతిమ మాత మరియమ్మ.